నమస్తే అండి. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనకి ఈరోజు వచ్చిన ప్రేక్షకుల నుంచి వచ్చిన క్వశ్చన్ ఏమిటంటే, మనం ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్కి జీరో రిస్క్తో మంచి లాభాలు ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయి? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా మార్కెట్ యొక్క అప్ అండ్ డౌన్స్కి లోబడి ఉంటాయి. అంటే మార్కెట్ అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీడ్ రిటర్న్స్ ఉండవు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎఫ్డీలో ఎట్లా మనకి బ్యాంక్ వాళ్ళు గ్యారంటీ ఇస్తారో అట్లా మ్యూచువల్ ఫండ్లో గ్యారంటీ అనేది ఉండదు. మ్యూచువల్ ఫండ్లో 3 రకాల ఫండ్స్ ఉంటాయి: ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్. ఈ 3 రకాల ఫండ్స్లో కూడా 3 సబ్జెక్టు మార్కెట్ రిస్క్. అంటే గ్యారంటీ అనేది ఉండదు. లిక్విడ్ ఫండ్స్ అంటే ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. అంటే వీటిలో ట్రెజరీ బిల్స్ అయితే కూడా, కమర్షియల్ పేపర్స్ అయితే కూడా రిస్క్ తక్కువ ఉంటుంది. మైన్యూట్ రిస్క్ ఉంటుంది. 0.0015 అలా, అంటే చాలా నెగ్లిజిబుల్ రిస్క్ ఉంటుంది. అయినా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్కే. లిక్విడ్ ఫండ్స్లో మనం 6% వస్తుందని చెప్తున్నాం సంవత్సరానికి. అంటే ఎవరైతే సేవింగ్స్లో పెట్టుకుంటారో వాళ్ళకి బ్యాంక్స్ 3% ఇస్తున్నాయి. 3 to 4% అంటే పావుల వడ్డీ. ఇక్కడ లిక్విడ్ ఫండ్స్లో 6% అని చెప్తున్నాం. అంటే ₹1 వడ్డీ నెల లెక్కేస్తే. అయినా కూడా మనకి రిస్క్ ఉంటుంది. అంటే ₹1 వడ్డీ గ్యారంటీకి వస్తుందంటే గ్యారంటీ ఉండదు. 6% రావచ్చు, 5% రావచ్చు, 7%, అంటే కొంచెం మారుతూ ఉంటుంది. అలాగే డెట్ ఫండ్స్ అంటే బాండ్స్. అంటే ఇప్పుడు కంపెనీస్ వాళ్ళకి డబ్బు అవసరం అయినప్పుడు 2 రకాలుగా వాళ్ళు డబ్బు సమీకరించుకుంటారు. ఏ కంపెనీ అయినా, ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, మారుతి కావచ్చు, బజాజ్ ఫైనాన్స్ కావచ్చు. ఏ పెద్ద కంపెనీస్ అంటే స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన ఏ కంపెనీ అయినా డబ్బు అవసరం అయినప్పుడు 2 రకాలుగా సమీకరించుకుంటారు. ఎందుకు? వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి. ఒకటేమిటి? ఈక్విటీ అంటే ఏమిటి అంటే జనాలకి షేర్లు ఇస్తారు. జనాలకు కానీ సంస్థలకు కానీ డబ్బు తీసుకుంటారు. షేర్స్ ఇవ్వటం అంటే కంపెనీలో ఓనర్షిప్ ఇస్తారు జనాలకి. రెండవది ఏమిటి? డెట్ అంటే అప్పు తీసుకుంటారు. బ్యాంక్స్ నుంచి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్బిఎఫ్సిస్ నుంచి, ఈవెన్ ప్రజల నుంచి, ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా అప్పు తీసుకుంటారు. దాన్ని డెట్ అంటారు. కంపెనీస్ అప్పు తీసుకున్న వాటికి మీకు ఇంత పర్సంటేజ్ వడ్డీ ఇస్తామని రాసిస్తారు. వాటిని బాండ్స్ అంటారు. అయితే ఈక్విటీస్ అంటే ఏంటి? కంపెనీలో ఓనర్షిప్. ఇప్పుడు మనం ఒక కంపెనీలో షేర్ కొన్నాం అనుకోండి, ఏ కంపెనీలో అయినా, అది ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఏ కంపెనీలో షేర్ కొన్నాం అనుకోండి, మనం ఆ కంపెనీలో పార్ట్ ఓనర్ అవుతాం. పార్ట్ ఓనర్ అయితే జనరల్గా మనకి షేర్ కొన్న వాళ్ళకి లాభం ఏమిటంటే, కంపెనీస్కి ప్రతి సంవత్సరం లాభం వస్తుంటే ఆ లాభాలని షేర్ హోల్డర్స్కి పంచడానికి డివిడెండ్స్ అంటారు. డివిడెండ్స్ రూపేణా షేర్ హోల్డర్స్కి పంచడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారు. చాలా కంపెనీస్ షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ ఇవ్వడానికి ప్రపోజల్ చేస్తాయి. అంటే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, షేర్స్ కొన్నప్పుడు లాభం లేకపోతే ఇన్వెస్టర్స్ డిసప్పాయింట్ అవుతారు. అందుకని ఆ లాభాలని డివిడెండ్స్ రూపాయలు పంచడానికి నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ఒక షేర్కి ₹50, ₹10, ₹100, ₹200 డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరికీ సమానంగా ఉంటుంది డివిడెండ్. ఒక షేర్కి 200 అంటే మన దగ్గర ఒక షేర్ ఉంటే 200 వస్తుంది. 1000 షేర్లు ఉంటే 1000 × 200, 1,00,000 షేర్లు ఉంటే 1,00,000 × 200 అలా ఉంటుంది. తర్వాత రెండో లాభం ఏమిటంటే, షేర్లు కొనటం వల్ల అప్రిసియేషన్ అంటే క్యాపిటల్ గెయిన్. కంపెనీకి లాభం వస్తున్న కొద్దికి డిమాండ్ అండ్ సప్లై, ఆ కంపెనీలో షేర్ హోల్డర్ అవ్వాలని ప్రజలు కోరుకుంటారు. అప్పుడు షేర్లు అమ్మేవాళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు, కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. దాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఈ 2 వల్ల మనం ఈక్విటీస్ కొంటారు ప్రజలు. డెట్ అంటేనేమో కంపెనీస్కి అప్పు తీసుకుంటారు కాబట్టి ఆ కంపెనీస్ వడ్డీ పే చేస్తుంది డెట్ అంటే. అయితే మీరు ఈ లిక్విడ్ ఫండ్స్లో పెట్టినా, డెట్ ఫండ్స్లో పెట్టినా, ఈక్విటీ ఫండ్స్లో పెట్టినా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్కి అనుగుణంగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డెట్లో మరి వడ్డీ ఇస్తారు కదండి. అక్కడెక్కడ ఉన్న మార్కెట్ అంటే కొన్ని కంపెనీస్ దివాలా తీయటం వల్ల వడ్డీ ఇవ్వలేని స్థితిలో కూడా అవుతాయి కొన్ని కంపెనీస్. కాబట్టి డెట్ ఫండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్లో కూడా ఏమిటంటే ట్రెజరీ బిల్సే కాకుండా కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అట్లా కొన్ని ఒకే కంపెనీలు కాకుండా 20 నుంచి 30 కంపెనీలు కొంటారు. కాబట్టి ఏదైనా కంపెనీ డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అండ్ లిక్విడ్లో రిస్క్ చాలా తక్కువ. డెట్లో
లిక్విడ్ కంటే కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఈక్విటీలో హై రిస్క్ ఉంటుంది. సో మనం ఇక్కడ ప్రజలు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో జీరో రిస్క్తో లాభాలు పొందవచ్చా? జీరో రిస్క్ ఉండదు, రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉంటుంది, రిస్క్ని అర్థం చేసుకోవాలి మీరు. అయితే ఈక్విటీస్లో హై రిస్క్ ఉంటుంది. మరి హై రిస్క్ వచ్చినప్పుడు ఈక్విటీస్లోకి ఎందుకు కొనాలంటే ఈక్విటీస్ అంటే కంపెనీలో ఓనర్షిప్. ఎప్పుడైతే మీరు ఓనర్షిప్ తీసుకుంటారో ఎంత ప్రాఫిట్స్ వచ్చినా కానీ అంత ప్రాఫిట్స్ ప్రకారం డివిడెండ్స్ రావచ్చు. ఆ ప్రాఫిట్స్ ప్రకారం మీ షేర్ వాల్యూ పెరుగుతూ ఉండొచ్చు. అందుకని మనం కామన్ పీపుల్కి ఏం చెప్తున్నామంటే ఈక్విటీస్లోకి రండి. ఈక్విటీస్లోకి వస్తే మీరు కంపెనీస్లో ఓనర్స్ అవుతారు. ఈక్విటీస్లో రావాలంటే డీమ్యాట్ అకౌంట్ ఉండాలి, షేర్ కొనుక్కోవాలి. అయితే మనం కామన్ పీపుల్కి అంటే మధ్యతరగతి ప్రజలకి, మిడిల్ క్లాస్ ప్రజలకి మనం ఎడ్యుకేషన్ ఏమిస్తున్నామంటే డైరెక్ట్గా షేర్లు కొనాలంటే మీకు నాలెడ్జ్ ఉండాలి. ఏ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఏ కంపెనీకి నెట్ ప్రాఫిట్స్ బాగున్నాయి, ఏ కంపెనీకి ఆర్డర్స్ ఉన్నాయి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఎట్లుంది, ఎన్ని షేర్లు ఉన్నాయి, ప్రమోటర్ వాటా ఎంత, బయట మైనారిటీ షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, పిఈ రేషియో ఎంత, రకరకాల ఇవి ఉంటాయి, టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. అవి మనకు అర్థం కాదు. కాబట్టి మన ప్రజలు ఏం చెప్తున్నామంటే మీరు ఇంట్లో కూర్చున్న ఎక్కువ మనం నా బ్రెయిన్కి స్ట్రెయిన్ లేకపోయినా మీరు వైజ్గా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ధనవంతులు కావాలని మనం ప్రజల్ని కోరుకుంటున్నాం. అది ఎట్లా సాధ్యం అంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ద్వారా సాధ్యం. సో డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీకు రండి. అయితే రిస్క్ ఎంతకాలం ఉంటుందంటే ఒక 3 years, ఒక 5 years, ఒక 5 years వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఉండే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చూసాం. 7 years ఎవరైతే నెల నెల సిప్ రూపాయలు కట్టారో లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, మల్టీ క్యాప్స్లో రిస్క్ ఉండట్లా. అంటే ఒక్కసారి మాత్రమే 7 years కడితే ఒక్క సందర్భంలో మాత్రమే నెగిటివ్ రేట్ను, మిగతా 154 సందర్భాల్లో పాజిటివ్ రేట్ను. అంటే మిడ్ క్యాప్స్లో అయితే దేర్ ఇస్ నో నెగిటివ్ రేట్ను. సో మోర్ దాన్ 7 years ఉంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ తగ్గిపోయి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రిటర్న్స్ కూడా ఎంత వస్తున్నాయంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం 7% ఉంటే ఒక 10%, ఒక 12%, ఒక 13% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రజలకి మన ఎపిసోడ్ ద్వారా ఇచ్చే క్లారిటీ ఏమిటంటే మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఉంటుంది, రిస్క్ లేకుండా ఉండదు. రిస్క్ని అర్థం చేసుకొని మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే ఈ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటేనే ఒక స్టాక్ కాకుండా ఒక 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక కంపెనీ కాకుండా 50 కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు రిస్క్ తగ్గుతుంది. లాంగర్ పీరియడ్ ఉంటే ఏమంటే షార్ట్ పీరియడ్లో వచ్చిన మార్కెట్ వాలటిలిటీ, ఇప్పుడు ఈ 6 నెలల నుంచి ఉన్న వాలటిలిటీ ఇది కవర్ అయ్యి లాంగర్ పీరియడ్లో ఎకానమీ గ్రో అవుతున్న కొందికి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవుతూ ఉంటాయి, మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో రిస్క్ ఈజ్ దేర్ ఇన్ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో. జీరో రిస్క్ అనేది ఉండదు, రిస్క్ ఉంటుంది. రిస్క్ని అర్థం చేసుకొని మీరు లాంగర్ పీరియడ్ ఉంటే మీ రిస్క్ తగ్గి మీకు వాలటిలిటీ అనేది మీకు ఫ్రెండ్ అవుతుంది, మీరు డబ్బు సమకూర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. సో స్టే ఫర్ లాంగ్ టర్మ్ అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ అనేది వెల్త్ క్రియేషన్ కోసం ఈక్విటీ, వెల్త్ ప్రిజర్వేషన్ కోసం డెట్, రిస్క్ తీసుకోలేకుండా భయపడే వాళ్ళ కోసం డెట్ లిక్విడ్ ఫండ్స్, రిస్క్ తీసుకోగల వాళ్ళకి యంగ్ పీపుల్కి కానీ లేదంటే రిస్క్ని అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. సో ఇది అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయమని నేను సోషల్ పోస్ట్ ద్వారా మీకు ప్రజలందరికీ అభ్యర్థిస్తున్నాను.